హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. చాలా మంది ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి బుక్స్ చదువుతారు గైస్. కొంతమంది వెబ్సైట్స్ ఫాలో అయ్యి ఆ వెబ్సైట్స్లో ఉన్న టాపిక్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అఫీషియల్ డాక్యుమెంటేషన్స్, బుక్స్, దాంతోపాటు వెబ్సైట్స్లో ప్రాక్టీస్ కూడా చేస్తారు గైస్. ఓకే, సో ఈ వీడియోలో ఒక టాప్ 5 వెబ్సైట్స్ అయితే మీకైతే చూపిస్తాను గైస్. ఈ వెబ్సైట్స్ యూజ్ చేసుకొని మీరు ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. దీంతో పాటు ఇంటరాక్టివ్ ఎక్సర్సైజెస్ అండ్ పజిల్స్ కూడా మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు గైస్. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి కోడాక్ అకాడమీ. ఈ వెబ్సైట్స్లో మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవచ్చు గైస్. పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ HTML, CSS అండ్ ఎనీథింగ్. అండ్ కోడింగ్ ఎక్సర్సైజెస్ అండ్ పజిల్స్ ఉంటాయి. అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా మీరైతే ఇందులో అయితే చేయొచ్చు గైస్. ఈ వెబ్సైట్స్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏదైతే డొమైన్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా మీరైతే ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోవచ్చు గైస్. ఇన్ కేసు మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా విజువలైజేషన్, గేమ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్. సో మీరు ఏదైతే డొమైన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ డొమైన్ రిలేటెడ్గా ఏవైతే స్కిల్స్ కావాలో మనకి ఆ స్కిల్స్ మొత్తం ఇదైతే లిస్ట్ చేస్తుంది గైస్. సో ఆ లిస్ట్ బేస్ చేసుకొని ఆ లిస్ట్లో స్కిల్స్ మొత్తం ఈ వెబ్సైట్స్ యూజ్ చేసుకుని నేర్చుకోవచ్చు. ఈ వెబ్సైట్స్లో ప్రాక్టీస్ కూడా చేయొచ్చు గైస్. ఓకే గైస్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో గైస్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీ కోడ్ క్యాంప్ వెబ్సైట్. ఈ వెబ్సైట్స్లో కూడా మన డొమైన్స్ బేస్ చేసుకొని మనమైతే ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోవచ్చు, సర్టెన్ స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ బెస్ట్ వెబ్సైట్ గైస్. ఈ వెబ్సైట్స్లో మనకి కంప్రిహెన్సివ్ కరికులం అయితే ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి CSS, HTML, Node.js, Express.js, జావా స్క్రిప్ట్ ఇలాంటివన్నీ మనం ఈ వెబ్సైట్స్లో ఈజీగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవచ్చు గైస్. ఓకే, అండ్ ఏదైతే కోర్స్ మీరు కంప్లీట్ చేస్తారో ఆ కోర్స్ రిలేటెడ్గా ఈ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఆ సర్టిఫికేషన్ మీరు మీ రెజ్యూమేలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోర్సెరా గైస్. ఈ వెబ్సైట్స్లో మనం చాలా థింగ్స్ అయితే నేర్చుకోవడానికి కోర్సెస్ అయితే ఉంటాయి. దాంతోపాటుగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా కోర్సెస్ అయితే ఉంటాయి గైస్. డేటా సైన్స్ కానీ, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ కానీ, ఎలాంటి టాపిక్స్ మీద కోర్సు చేయాలనుకుంటే ఈ వెబ్సైట్స్ అయితే మీరైతే చేసి దానికి సర్టిఫికేషన్ అయితే తెచ్చుకోవచ్చు. ఇందులో మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ ఫ్రీ ఉంటాయి, కొన్ని కోర్సెస్ అయితే పెయిడ్ ఉంటాయి గైస్. ఇందులో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కోర్సులు మీరు ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. ఓకే, సబ్స్క్రిప్షన్ తీసుకోపోయినా చాలా కోర్సులు అయితే ఫ్రీగానే ఉంటాయి గైస్. సో ఈ వెబ్సైట్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లీడ్ కోడ్ గైస్. సో ఈ వెబ్సైట్స్లో పర్టికులర్గా ఈ వెబ్సైట్స్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే మనం ఏదైతే టెక్నికల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతామో దానికి రిలేటెడ్ థింగ్స్ ఈ వెబ్సైట్ మనం యూజ్ చేసుకొని అయితే మనం అయితే నేర్చుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనకి లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. లో లెవెల్ కాంప్లెక్సిటీ టు హై లెవెల్ కాంప్లెక్సిటీ వరకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తూ మనం అయితే ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోవచ్చు. దీంట్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ కోడింగ్ కంటెస్ట్ అండ్ ఛాలెంజెస్లో మనం పార్టిసిపేట్ కూడా అయితే చేయొచ్చు గైస్. ఓకే, ఈ వెబ్సైట్ మీకు ఎక్కువగా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే అలాంటి కేసులోని లీడ్ కోడ్ అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్స్ యూజ్ చేసుకొని మనం చాలా అయితే నేర్చుకోవచ్చు గైస్. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి MIT ఓపెన్ కోర్స్ వేర్ గైస్. ఈ వెబ్సైట్స్లో మనకి ఇంజనీరింగ్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ప్రతి దానికి కోర్స్ అయితే ఉంటుంది గైస్. అసైన్మెంట్ మెటీరియల్స్ ఉంటాయి, ఎగ్జామ్ మెటీరియల్స్ ఉంటాయి, కోర్స్ మెటీరియల్స్ ఉంటాయి, వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని ఏదైతే కోర్స్ మనం చేయాలనుకుంటున్నామో ఆ కోర్స్ మనం అయితే చూడొచ్చు. ఇందులో మీరు ప్రోగ్రామింగ్ కాదు, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అయినా, ECE అయినా, EEE అయినా, దీనికి రిలేటెడ్ కోర్సెస్ కూడా ఇందులో ఫ్రీగా అవైలబుల్గా అయితే ఉన్నాయి గైస్. మీరైతే చెక్అవుట్ అయితే చేయొచ్చు. ఇందులోనే ఇంటరాక్టివ్ ఎక్సర్సైజెస్ కానీ, పజిల్స్ కానీ ఉండవు, కానీ ఇందులోనే హై క్వాలిటీ మెటీరియల్స్ అయితే ఉంటాయి గైస్. ఆ మెటీరియల్స్ యూజ్ చేసుకొని మనం ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ వెబ్సైట్స్లో ఏదైతే కోర్స్ మీరు చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ రిలేటెడ్ లెక్చర్స్ కూడా హై క్వాలిఫైడ్ ప్రొఫెషనల్తో ఉంటాయి గైస్. ఆ లెక్చర్స్ అనేవి వెరీ నాలెడ్జబుల్, అందులో మీరు చాలా అయితే నేర్చుకోవచ్చు. ఆ మెటీరియల్స్ కూడా చాలా ఇన్డెప్త్ డీటెయిల్గా అయితే ఉంటాయి గైస్. సో మీరు ఏదైనా యూనివర్సిటీ లెవెల్లో నేర్చుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వెబ్సైట్ గైస్. ఓకే, సో గైస్, నేను చాలా రీసెర్చ్ చేసి ఈ 5 వెబ్సైట్స్ అయితే సెలెక్ట్ చేసాను గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ ఎలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.